ప్రముఖ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు హైదరాబాద్లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే చిత్రంతో సినీ రంగానికి ప్రవేశమైన రాళ్లపల్లి సుమారు 850 చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు నటించారు. ఆయన 3 నంది అవార్డులను సైతం అందుకున్నారు. రాళ్లపల్లి మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాళ్లపల్లి మృతికి కారణాలేంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరొక విలక్షణ నటుడిని కోల్పోయింది. రాళ్లపల్లిగా ప్రసిద్ధిగాంచినటువంటి రాళ్లపల్లి నరసింహారావు కొద్దిసేపటి క్రితమే అనారోగ్యంతో చికిత్స పొందుతూ మాదాపూర్లో ఉన్నటువంటి మ్యాక్స్ కేర్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. తెలుగు సినిమా రంగంలోనూ రంగస్థల నటుడిగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాళ్లపల్లి నరసింహారావు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని మోతీనగర్ లో తన నివాసం నుంచి మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ ఒక సాయంత్రం 6 గంటలకు కన్నుమూయడం జరిగింది. దీనికి సంబంధించి రాళ్లపల్లి సినీ ప్రస్థానంలో 3 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగానికి సేవలు అందించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించినటువంటి రాళ్లపల్లి చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో ఎక్కువగా ఇష్టంగా చేసేవాడు. ఆ ఇష్టంతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టినటువంటి రాళ్లపల్లి శ్రీ సినిమాతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది 1973లో. ఆ తర్వాత కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఊరుంపడి బతుకులు, అదేవిధంగా చిల్లర దేవుళ్ళు, చలిసీమలు, ఇలా ఎన్నో ఆసక్తికరంగా సమాజంలో ఉన్నటువంటి అంశాలను ప్రతిబింబించే ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి రాళ్లపల్లి అటు హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా రాళ్లపల్లికి ప్రత్యేక పాత్రలు సృష్టించిన దర్శకుల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది జంధ్యాల, వంశీ. ఈ ఇద్దరు దర్శకులు రాళ్లపల్లికి ప్రత్యేకమైనటువంటి పాత్రలు డిజైన్ చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. సితార, కనకలక్ష్మి, డాన్స్ గ్రూప్, అదేవిధంగా అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ లాంటి చిత్రాల్లో రాళ్లపల్లి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యువ దర్శకుడైనటువంటి తేజ కూడా రాళ్లపల్లికి ఎంతో బ్రేక్ ఇచ్చాడు. జయం చిత్రంలో రాళ్లపల్లి నటన ప్రేక్షకులను విలక్షణమైన గుర్తింపు తీసుకొచ్చింది. అసలు రాళ్లపల్లి ఇంత వయసులోను 64 ఏళ్ల వయసులోను రాళ్లపల్లి అటు నటనతో పాటు చదువు మీద కూడా ఎంతో ఆసక్తి ఉండేవాడు. అంటే అటు సాహిత్యం మీద ఎంతో పట్టున్నటువంటి, నటన రంగంలో ఎంతో పట్టున్నటువంటి నరసింహారావు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ కూడా చేస్తుండడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి విలక్షణ నటుడిని కోల్పోవడం అటు కుటుంబ సభ్యులకు గానీ అటు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక సీనియర్ నటుడిని కోల్పోవడం, ఆనాటి నటుల్లో ఉన్నటువంటి ఒక నటుడిని కోల్పోవడం తీవ్ర బాధాకరమని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నరసింహారావు మృతదేహం మ్యాక్స్ నుంచి మోతీనగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి తరలిస్తున్నారు. రైట్ సతీష్.